మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉంటుందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. గురువు ఉచ్చ స్థానాల్లో భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది నిజమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా భాగ్యం అంటేనే లక్ ఫ్యాక్టర్ అనేది ఆ యొక్క అదృష్టాన్ని కలిగినటువంటి స్థితిలో ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఆలోచన అనేది మొదలవుతుంది. మరియు అదేవిధంగా సంతాన ప్రాప్తి గురించి ఆలోచన అనేది కలుగటం, సంతాన ప్రాప్తిలో ముందుకు జరగటం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి దూరంగా కనపడగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించినట్లయితే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు సంతాన ప్రాప్తితో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు సమయంలో కొంచెం దైవ ప్రార్థన, ముఖ్యంగా వినాయకుడిని మనసులో అనుకొని ఎటువంటి విఘ్నాలు జరగకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి ఓం గం గణపతియే నమః అనేటువంటి ఒక మంత్రాన్ని పఠించిన తర్వాత ఇంట్లో నుంచి బయలుదేరండి. ఇది మీకు అన్ని వేళలా ఒక శ్రీరామ రక్షగా మీతో పాటు ఉండేటువంటి ఒక మంత్రంగానే చెప్పచ్చు. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ అనేటువంటి ఒక మంత్రాన్ని అనునిత్యం జపిస్తూ ఉండండి. ఎందుకంటే చుట్టూ ఉండేటువంటి కష్టాల నుంచి విముక్తి కలిగించినటువంటి వాడు ఆ నారాయణుడు. అదేవిధంగా నరసింహస్వామిని ఎక్కువగా పూజించాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు విలువైనటువంటి ఆభరణాలు ఎక్కడో పెట్టి మర్చిపోవటం, ఆ యొక్క ఆభరణాల గురించి ఆ యొక్క డాక్యుమెంట్స్ గురించి వెతకలేనటువంటి స్థలం లేకుండా ఇల్లంతా వెతికినా సరే అది చివరికి మన బ్రీఫ్ కేసులోనో మన ఇంట్లో కబ్బోర్డ్లోనో మనకు తెలిసినటువంటి ప్రదేశంలోనో ఉండి చూసి మతిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు విలువైనటువంటి ఆభరణాలు 1-2 సార్లు జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు రవి 8వ తారీఖు వరకు కుజుడు జన్మరాశిలో సంచారం, రవి కూడా జన్మరాశిలో 16వ తారీఖు వరకు ఉంటున్నాడు. రాబోతున్నటువంటి 8వ తారీఖున ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నట్టు గురువు ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు, వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు రికవరీని ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా మటుకు కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. 8వ తారీఖు వరకు జన్మరాశిలో కుజగ్రహ సంచారం, దాని తర్వాత రవిగ్రహ సంచారం 16వ తారీఖు వరకు జరుగుతున్నది. రవి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో ఆరోగ్యపరంగాను మానసికంగాను కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాలు, అధికమైనటువంటి కోపతాపాలని దూరంగా ఉండండి. అనవసరంగా ఎవరన్నా మిమ్మల్ని మాట్లాడిపించినప్పటికీ మేము యొక్క కోపాన్ని బయటికి తెప్పించాలని చెప్పి 100 రకాలుగా 1000 రకాలుగా మిమ్మల్ని ప్రయత్నం చేసేటువంటి వారు చుట్టూ ఉంటారు. మీ కోపాన్ని నోటిని అదుపులో పెట్టుకోలేనప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లాన్ని క్రియేట్ చేసుకున్నట్లుగా అనవసరమైనటువంటి గొడవలకి గల కారకంగా తయారవడానికి ముఖ్య కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, సంబంధాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి గురువు ఆ యొక్క యోగ్యతని ఇవ్వగలుగుతాడు. ఖర్చు విషయంలో, అప్పులు చేయటం విషయంలో జాగ్రత్తగా ఉండండి. తీసుకున్నటువంటి డబ్బు అడ్జస్ట్మెంట్ చేసి కట్టేటువంటి విషయంలో కొంచెం కష్టసాధ్యమైనటువంటి సమస్యలు ఎదురయ్యే విధంగా ఉంటుంది. ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఫోన్ చేసి చెప్పేటువంటి వాళ్ళకన్నా కూడా సహాయం చేసేటువంటి వాళ్ళే చాలా ముఖ్యమైనటువంటి వారుగా నమ్మండి. అనవసరమైనటువంటి దర్పానికి, అందరి ముందు చూపించుకోవటానికి విలువైనటువంటి వస్తువులు కానీ అనవసరమైనటువంటి వస్తువులు కానీ కొనద్దు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటువంటి రాబడి కన్నా ఖర్చు అయ్యేటువంటి డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వస్తుందో రాదో, అప్పులు తీసుకున్నటువంటి వారు అసలు జీవితంలో ఇస్తారో ఎవరో అనేటువంటి అర్థం కానటువంటి ఒక వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు, రవి సానుకూలమైనటువంటి స్థితిలో గోచరించట్లేదు. రవి కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో గోచరించట్లేదు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
16వ తారీఖున రవి యొక్క మార్పు జరుగుతున్నది. గురువు యొక్క స్థానంలో కొంత అనుకూలంగా ఉన్నందువలన విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు గురువు యొక్క దృష్టి మనం గమనించినట్లయితే గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి వ్యయ స్థానం మీద, అదేవిధంగా భాగ్యస్థానాల్లో గురువు యొక్క సంచారం అనేది సానుకూలమైనటువంటి అంటే వృశ్చిక రాశి వారి మీద గురువు యొక్క దృష్టి పడినందువల్ల కొంచెం ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది. అదేవిధంగా వచ్చినప్పటికీ నూతన గృహం కొనాలని చెప్పి ప్రయత్నం అనేది మొదలవుతుంది. అది వచ్చినటువంటి కొన్ని అవకాశాలని చేతి దాకా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు అర్ధాష్టమ స్థితిలో పంచమంలో శని సంచారం జరుగుతున్నది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ, ఫోర్జరీ డాక్యుమెంట్స్ విషయంలోనూ, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కుజుడి యొక్క మార్పు ధనస్థానంలోకి కుటుంబ స్థానంలోకి మారుతున్నది. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తలు ఈ యొక్క విషయాల్లో పాటించండి. కోపాన్ని జాగ్రత్త పరుచుకోవటం, వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కూడా ఒక సత్సంబంధాలు మెరుగుపరుచుకునే విధంగా మాట్లాడండి. అంతేగాని మీకు చికాకులు కోపాలని బయటికి పెట్టి వారితో దుర్భాషలు ఆడకూడదని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి మనవి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాహు ఆకాశాలలో మార్గాల్లో సంభవించేటువంటి వాడు. నరసింహస్వామి ఆ యొక్క భూమికి ఆకాశానికి మధ్యలో ఉండి ఆ యొక్క ఉండేటువంటి ఒక స్థితిలోనే హిరణ్యాక్షుడిని సంహరించడం జరిగింది. ఆ యొక్క ప్రభావాన్ని అంటే మనకు ఉండేటువంటి రాహు ప్రభావాన్ని పూర్తిగా దూరం చేయగలిగినటువంటి శక్తి, కష్టసాధ్యమైనటువంటి సమస్యలను కూడా పరిపూర్ణంగా ముగించగలిగినటువంటి వాడు ఈ యొక్క నరసింహస్వామి. అంటే మనిషి జీవితంలో కష్టసాధ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడే నరసింహస్వామిని పూజించాలి. మరియు అదేవిధంగా దుర్గాదేవిని పూజించాలి. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి అంటే విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వారు, విద్యా సంస్థలని లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా, అదేవిధంగా పుస్తక రంగం ముద్రణలో ఉండేటువంటి వారు, పుస్తక షాప్ యజమానులు, స్టేషనరీ షాపుల వాళ్ళు, ఆ షాపుల్లో పనిచేసేటువంటి వారికి, బంగారం చేతి వృత్తులు పనుల వారికి, బంగారం షాపు యజమానులకు కూడా గురువు యొక్క స్థితి గురువు ఉచ్చస్థానంలోకి వెళ్ళాడు కాబట్టి సానుకూలమైనటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అవి సానుకూలంగా వీరికి డబ్బులు రావడం కానీ ఫైనాన్షియల్గా కానీ బాగుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా మిగులు అనేది విషయంలో తక్కువగా ఉంటుంది. అంటే వచ్చినటువంటి డబ్బుల్లో మిగలటం అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే కుజగ్రహ మంత్ర జపం ఇందా చెప్పిన విధంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా చేయలేనటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవరాయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని పెట్టుకోవటం, అదేవిధంగా సూర్యారాధన అనేది చాలా ముఖ్యం. సూర్యుడు ఎప్పుడు చాలా పవర్ఫుల్ ప్లానెట్గా కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు రాహుగ్రహ మంత్ర జపం ఇందాక చెప్పినట్టుగా నరసింహస్వామిని పఠించండి. నరసింహస్వామి సంబంధించినటువంటి ఏదైనా సరే నరసింహ అష్టకాన్ని కానీ లేని పక్షంలో ఎవరైతే వెంకటేశ్వర స్వామిని కూడా పూజించవచ్చు. స్వస్తి.